2 రోజుల పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు, పవన్ హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. రేపు రాష్ట్రపతి భవన్లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కూడా పర్యటించనున్నారు. ఢిల్లీలో భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు, పవన్ హాజరవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వివరాలు ఏమిటి, షెడ్యూల్ ఏమిటి? అలాగే ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరవుతున్నారు. అండ్ మోరోవర్ రేపు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. పవన్ కూడా అందులో పాల్గొనే అవకాశం ఉందా? వీళ్ళిద్దరు షెడ్యూల్ ఎలా ఉండనుంది? గుడ్ మార్నింగ్ రమణ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ యొక్క ఢిల్లీ బాట పట్టినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్డీఏ కూటమి అంటే ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు ప్రధానిగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యం, మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఢిల్లీ పర్యటన అనేది కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే అంటే గట్ల కల్లా కూడా ఇటు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు హాజరవునున్నారు. అయితే అనంతరం కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూటమికి చెందినటువంటి సీఎం రాష్ట్రాల సీఎంలు అయితే కనుక ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు 11వ తేదీన ఏదైతే రేపు సైతం కూడా రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. అయితే అనంతరం కూడా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశం అనేది కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే నీతి ఆయోగ్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగంగా నీతి ఆయోగ్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నారు. దీంతో పాటు ఇక ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ లో భాగంగా ఏపీలో చేపట్టబోయేటువంటి పలు కార్యక్రమాలలో భాగంగా ఎన్డీఏ కూటమి ఏదైతే భాగస్వామ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా వెళ్తుంది అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో అయితే మాట్లాడుతున్నారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఎంతో కీలకంగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీ చేరుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక వీరిరువురు సైతం కూడా ఈ రోజు సమావేశంలో ఒక కీలకమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహాయ సహకారాలు ఏ విధంగా వెళ్తుంది, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి కూటమి భాగస్వామ్యం డబుల్ ఇంజిన్ సర్కారు, అదేవిధంగా 2047 లక్ష్యం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అన్న దానిపై అయితే కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే కనుక మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ 2 రోజుల బిజీ షెడ్యూల్ లో భాగంగా రేపు సైతం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక రేపు జరగబోయేటువంటి నీతి ఆయోగ్ అయితే కనుక హాజరు కారు. అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఇక తిరిగి రేపు జరగబోయేటువంటి నీతి ఆయోగ్ హాజరు కాకపోవడంతో ఇక ఈ రోజు అయితే కనుక నైట్ కి ఇటు అమరావతి అయితే రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఇక రేపు నీతి ఆయోగ్ లో భాగంగా అయితే కనుక పలు కార్యక్రమాల్లో అయితే హాజరవుతున్నారు. ఇక అనంతరం 12వ తేదీన తిరుపతిలో జరగబోయేటువంటి సభ గురించి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరువురు సైతం కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమిలో అయితే కనుక ప్రధాని నరేంద్ర మోదీ అయితే కనుక డిస్కస్ చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.